నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ వివేకానంద రెడ్డి మాడించి 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. అయితే ఈ కేసులో ఉన్న సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా మానిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇదే కేసులో సాక్షిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగన్న కూడా తాజాగా చెందారు. అయితే మొన్న మధ్య మనం చూసాం వైఎస్ సునీత కూడా మరి కోర్టులో పిటిషన్ వేసిన విషయము సాక్షులందరూ మానించడం కూడా అనుమానాస్పదంగా ఉంది. ఈ కేసును త్వరితగతిన తేల్చాలి అని చెప్పి ఇక ఇప్పుడు రంగన్న తర్వాత స్వయంగా జిల్లా ఎస్పీనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఈ మృతులన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి అని చెప్పి. అసలు మరి ఏళ్లు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి లేకపోవడాన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే ఈ మృతులు సహజంగా జరిగాయా, లేదు అంటే దీని వెనక ఏమైనా కుట్ర ఉండే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ అంకంరావు గారు, మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఈ 6 సంవత్సరాల్లోనే 4 వరకు చెందారు ఈ కేసులో. అండ్ మరణాలు అయితే జరుగుతున్నాయి కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. అండ్ అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి పదే పదే బయటకు వచ్చి ఎన్నిసార్లు కూడా ఆరోపణలు చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఏంటంటారు, ఈ కేసు అసలు ఏ మలుపు తిరగబోతుందంటారు? అసలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? పరిటాల రవి గారి హత్య జరిగిన సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి సాక్షులను ఏ విధంగా అయితే ముట్టుబెట్టారో తిరిగి అదే వరవడిని ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం ఏం లేదు, అనుమానపడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే వాస్తవాలు చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగింది మార్చి 15, 2019. ఆ రోజు ఉదయాన్నే అతను తెలిసినా కూడా తీరిగ్గా కారులో హైదరాబాద్ నుంచి కడప రావటం కూడా జరిగింది. మరి ఆ కారు చోదకుడైనటువంటి శ్రీనివాసులు రెడ్డి కొన్ని నెలలకి జ్వరం తగిలి అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా అనుమానాస్పద మృతిగానే అప్పుడు పరిగణించడం కూడా జరిగింది. ఆ తర్వాత వరుసనే జరుగుతున్నది. ఇప్పుడు 5వ మనిషి ఇతను వాళ్ళకి సంబంధించిన దానికి సంబంధించినంత వరకు. నిన్నగాక మొన్న అభిషేక్ రెడ్డి కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇది భారతదేశంలో అత్యున్నతమైన విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ వాడు చేస్తున్నటువంటి విచారణ. సిబిఐ వాళ్ళ విచారణ మీద, సిబిఐ మీద ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని మసకబారే విధంగా ఈ విచారణ అయితే జరుగుతుందనేది వాస్తవం. ఎందుకంటే సాక్ష్యాలు దొరక్కపోవటం వేరు, హంతకుడు దొరక్కపోవటం వేరు, ఆయుధం దొరక్కపోవటం వేరు. దాని విచారణ ఆలస్యం అయిందంటే ఒక అర్థం పరమార్థం అనేది ఉంది. ఇక్కడ హంతకుడు దొరికాడు, నేనే చంపానని చెబుతున్నాడు. ఆయుధం ఎక్కడ కొనుక్కొచ్చానో చెబుతున్నాడు, ఎవరు సహకరించారో చెబుతున్నాడు. మరి ఎందుకు ఆలస్యం అవుతుందనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. మరి అతను బయటకు వచ్చి ఇంత జరిగిందన్న సంగతి తెలిసిన తర్వాత కూడా ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని దగ్గర డబ్బులు దొరికాయి. మరి ఇంతవరకు ఈడీ దీంట్లోకి ప్రవేశం చేయలే. సహజంగానే ఒక 10 లక్షల రూపాయలు దొరికితేనే దాన్ని ఈడీ వాళ్ళకి అప్పచెబుతారు. మరి ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో ఈడీ వాళ్ళు దాని గురించి ఎక్కడా మాట్లాడటం కానీ ఏమీ చేయలే. అన్నిటికంటే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మొట్టమొదట ప్రసార మాధ్యమాలకి గుండెపోటు అని ప్రకటించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. అతనికి చెప్పిన వ్యక్తి అవినాష్ రెడ్డి. అక్కడే ఉన్నాడు అవినాష్ రెడ్డి. మరి అతను ఏ విధంగా చనిపోయాడు, ఎన్ని గొడ్డల దెబ్బలు తగిలినాయి అంటే అప్పటికి ఆయుధం ఏంటో ఎవరికీ తెలియదు, పోలీసులకు తెలియదు, ఎవరికీ తెలియదు, పంచనామా జరగలేదు, వివరాలు బయటికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి తీరిగ్గా వచ్చిన తర్వాత ఎన్ని గొడ్డడి పోట్లు పడ్డాయి, ఎక్కడెక్కడ పడ్డాయి, ఏ ఏ ప్రదేశాల్లో పడ్డాయి, వారి యొక్క బాత్రూంలో ఏ విధంగా గొడ్డల దెబ్బలు కొట్టారు, తర్వాత వాళ్ళు పనుకునే ప్రదేశానికి ఏ విధంగా లాక్కొని వచ్చారు, ఇవన్నీ కూడా వివరంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు విచారించాల. కనీసం ఏంటని చెప్పి కూడా పిలవాల. ఇది ఇప్పటికీ విచిత్రంగానే ఉంది. ఇది సాలదన్నట్టు అవినాష్ రెడ్డిని 8వ ముద్దాయిగా నమోదు చేసిన తర్వాత భారతదేశ చరిత్రలో సిబిఐ సంస్థ ఒక వ్యక్తిని అదుపులో తీసుకుందామని చెప్పని ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత రిక్తహస్తాలతోటి 3 రోజులు అక్కడ కాలయాపన చేసి రిక్తహస్తాలతోటి వెనక్కి తిరిగి వచ్చి శాంతి భద్రతలు అదుపులో ఉండవు అని చెప్పని స్థానిక పోలీసులు ఎస్పీ గారు చెప్తే తలలోంచుకొని బయటకు వచ్చి
సిబిఐ చరిత్రకే ఒక చెరగని మచ్చగా మిగిలిపోయింది ఆ అంశం. మరి ఇన్ని అంశాలు కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత రామ్ సింగ్ అనే సిబిఐ అధికారి మీద వీళ్ళు ఎదురు కేసు పెట్టి, కృష్ణారెడ్డి ఇంకా కొంతమంది చేత ఎదురు కేసులు పెట్టించేసి ఆయన మీదే కేసులు పెట్టించిన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇంత జరుగుతున్న తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్టు అయినటువంటి కడప జిల్లా కోర్టుకు సంబంధించి సిబిఐ వాళ్ళకి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వమంటే కాలయాపన చేశారు తప్ప ఆధారాలు ఇవ్వడానికి కూడా చాలా ఆలస్యం చేయడం కూడా జరిగింది. ఇన్ని ఉదంతాలు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా సిబిఐ వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళట్లేదు. విచారణ చేశారు, అందులో సందేహం ఏం లేదు. విచారణ జరిగింది. విచారణ సందర్భంగా గూగుల్ టేక్అవుట్ తీసుకొచ్చారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డి అంతకుముందు 3 రోజుల నుంచి ఎవరెవరితోటి మాట్లాడాడు, ఈ హంతకులు ఆ రోజు ఎవరితోటి మాట్లాడారు, ఏ గుంజాన 1 గంట కానించి తెల్లారి 6 గంటల వరకు ఎవరితోటి మాట్లాడాడు అవినాష్ రెడ్డి అనేది వివరాలతో పొందుపరిచి వాళ్ళు సమర్పించడం కూడా జరిగింది. మరి ఇంత చేసినా కూడా అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోలేదు. వాళ్ళ తండ్రి గారు 7వ ముద్దాయి, వాళ్ళ తండ్రిని అదుపులో తీసుకున్నారు అదే అంశం మీద, అదే అభియోగం మీద. కానీ అవినాష్ రెడ్డిని మాత్రం అదుపులో తీసుకోలేకపోయారు. శనివారం ఎప్పుడు అదుపులో తీసుకున్నారంట, 5 లక్షల రూపాయల పూచీకత్తుడు వదిలేశారంట. ఎప్పుడు అదుపులో తీసుకున్నారు, ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఎవరు వచ్చి బయటికి తీసుకెళ్లారు అనేది కూడా ఎవరికీ తెలియదు. మామూలు చిన్న చిన్న విషయాలే అందరూ తెలుస్తూ ఉంటాయి, ఆ విషయాలు మాత్రం ఎవరికి తెలియలేదు. ఇట్లా జరుగుతూ ఉంది సిబిఐ యొక్క విచారణ. 6వ సంవత్సరం రేపు 15వ తారీఖుకి కరెక్ట్గా ఇంకా 8 రోజులకి 6వ సంవత్సరం కూడా పూర్తయిపోతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో సిబిఐ మీద అంటే నమ్మకం సన్నగిలిపోతూ ఉంది. అందుకనే ఈరోజు కడప ఎస్పీ గారు ఈ మృతులు చెందిన వాళ్ళ వివరాల ప్రకారం చూసుకుంటూ ఉంటే అనుమానాస్పదం వస్తుంది, దీన్ని ఒక రకంగా మాకు అప్పగించాలనే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్తున్నారని అయితే కనిపిస్తూ ఉంది. ఇతను గతంలో ఈరోజు అతని భార్య మాట్లాడుతుందన్నట్టుగా బయటికి ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు ఈరోజు నా భర్త అనుమానాస్పదంగా ఉంది అని చెప్పిన దాన్ని కలిపి రంగన్న భార్య, అదే మృతుడి భార్య అంటే రంగన్న భార్య, మరి ఆమె ఇవ్వటం కూడా జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చేస్తున్నారో, దీని వెనకాల ఏ శక్తులు ఉన్నాయో స్పష్టంగా ఇప్పుడు ప్రపంచానికి అందరికీ తెలుసు. వాళ్ళు అనుకుంటున్నారు ఇంకే మా పేర్లు రాలేదు కదా అని చెప్పని, ప్రపంచం అందరికీ తెలుసు. అయినా సరే సిబిఐ వాళ్ళు ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళి పాపం అమ్మాయి పోరాటం చేస్తూ ఉంది. సునీత తండ్రి కోసం పోరాటం చేస్తుంది, ఒకటే కుమార్తె, మేనమామనే చేసుకుంది. వాళ్ళ మీదే అభియోగాలు మోపారు. ఇప్పుడు అది తప్పని మొన్న తేలింది. అంటే ప్రతిదీ వాళ్ళు తప్పు చేసుకుంటూ వస్తున్నారు, దాన్ని కప్పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, విఫలం అవుతూనే ఉన్నారు. అయినా సరే ముందుకెళ్ళట్లేదు, వాళ్ళని విచారించట్లేదు, ఏం జరిగిందని చెప్పి తెలుసుకునే పరిస్థితిలో ఇప్పుడు సిబిఐ వాళ్ళు లేరు. ఇది ఎందుకు జరుగుతుందనేది ఎవరికి అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత ఇవాళ ప్రశ్న ఏ విధంగా ఉందంటే జనాలకి, తదుపరి అంటే ఎవరిని పోతున్నారు, తదుపరి వరుస క్రమంలో ఎవరున్నారు, దీని మీద ఇప్పుడు విపరీతంగా ప్రజలైతే చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం దాని మీద కూడా పోయినసారి చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పడం కూడా జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ముందుకెళ్తారా, లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం కూడా వాళ్ళకి అందజేసి వేగవంతం చేస్తారని చూడాలి. సార్, ఇది వివేకాతి కేసులో ఈ వరుస మరణాలను ఎలా చూడొచ్చు, అండ్ ఇప్పుడు సార్ అన్నట్టు ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఎవరయ్యే అవకాశం ఉండొచ్చు అంటారు? అండ్ ఇది పొలిటికల్ మర్డర్ కాబట్టి దీనికి ఒక ఎండ్ అనేది ఉండదు అని చెప్పి కూడా వినికిడి బయట. సో ఈ ఎండ్ అనేది లేకపోతే ఇంకా ఎంతమంది బలి అవ్వాలంటారు? దీనికోసం మీరేం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పాలి అంటే సిబిఐ డైరెక్టర్ రావాలి. ఎందుకంటే ఇది సిబిఐ డైరెక్టర్ చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఈ హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్ కేసుని తొందరగా పరిష్కరించండి అని చెప్పి సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చి ఇప్పటికి ఎంతకాలం అయింది? 6 నెలలు 8 నెలలు దాటింది. అయినా సరే సిబిఐ ఇప్పటి వరకు రాలేదు, అక్కడ దర్యాప్తు పర్యవేక్షించలేదు, ఏం జరుగుతున్నదో చూడలేదు, సాక్షులు చచ్చిపోతూ ఉంటే పట్టించుకోవటం లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? సిబిఐ వాళ్ళు
వదిలేశారా? కేసు వదిలేశారా? వదిలేస్తే ఆ విషయం చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. మేము వదిలేసాము, మా వల్ల కాదు ఈ కేసు దర్యాప్తు చేయటం అని. స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. లేదు అసలు మాతోటి కాదు ఇదని సుప్రీంకోర్టుకి చెప్పుకోవాలి. సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పాలి సిబిఐ. వెంటనే కాలపరిమితి విధించిందండి, మళ్ళీ దాన్ని పొడిగించింది. అయినా సరే ఇప్పటి వరకు సిబిఐ ఎందుకు నోరు మెదపటం లేదు? అంటే ఇక్కడ మీరు సిబిఐ గురించి తీశారు కాబట్టి ఇంకొకటి డౌట్ కూడా ఉంది సార్. గతంలో ఇదే కేసులో సిబిఐకి సంబంధించిన రామ్ సింగ్ అనే వ్యక్తి మీద కూడా స్వయంగా ఆరోపణలు చేసిన పరిస్థితి నాకు గుర్తు. మరి వాళ్ళ అస్తిత్వం మీదనే క్వశ్చన్ మార్క్ పడుతున్నప్పుడు వాళ్ళు ఇంకా అంటే తీసుకోవాలి కదా, ఇంకా స్పోర్టివ్గా తీసుకొని వర్క్ చేయాల్సింది పోనిచ్చి మరి ఇంకా ఎందుకు అలసత్వం చూపిస్తారు? అదే మీరు మొదటి క్వశ్చన్ సిబిఐ డైరెక్టరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సిబిఐ డైరెక్టరే సమాధానం చెప్పాలి. ఇక్కడ రామ్ సింగ్ అనే వ్యక్తి చాలా కష్టపడి చాలా తెలివితేటలు ఉపయోగించి కేసుని శరవేగంగా ముందరికి తీసుకెళ్ళి ఎప్పుడైతే ఈ మారణాయుధం గొడ్డలి, ఇందాక అంకమరావు గారు చెప్పారు కదా, పోలీసులకు కూడా తెలియనప్పుడు, సిబిఐకి కూడా తెలియని, అంటే ఏ ఆయుధంతో చంపారో తెలియని సమయంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి గొడ్డలి అని క్లియర్ కట్గా చెప్పాడు. అప్పటికి ఎవరికి తెలియదు, అసలు ఎట చచ్చిపోయాడో తెలియదు, ఎవరు చంపారో తెలియదు, దేంతో చంపారో ఎవరికి తెలియదు. లోకల్ పోలీసులు అయితే వాళ్ళతో కుమ్ముకాయ రక్తం కడగటంలో బిజీగా ఉన్నారు. ఎవడు చెప్పాలి బయటికి? ఎవడు చెప్పక ముందరే జగన్మోహన్ రెడ్డి నింపాదిగా ఒక 3 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్ళే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ చచ్చిపోతే రక్తం మడుగులో పడి ఉంటే నింపాదిగా ఒక కారు వేసుకొని ఆ కారులో పోయాడు. ఆ డ్రైవర్ని వేసేసారు. తర్వాత సంగతి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా సిబిఐ విచారణ సగం వరకు చేసి ఆపేయించారు. ఎట్లా ఆపేయించారో తెలుసా? మామూలుగా సిబిఐ విచారణ ఇదిగో ఇట్లా ఉందండి, రామ్ సింగ్ కరెక్ట్గా పనిచేయట్లేదండి, రామ్ సింగ్ అసమర్థుడండి అని వెయ్యాల వాళ్ళు పిటిషను. ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టులో ఏం పిటిషన్ వేశారో తెలుసా? ఇది చాలా వేగంగా చేయాల్సిన కేసు అండి, తొందరగా దర్యాప్తు చేయాలండి, అందుకని ఒక ఉన్నత స్థాయిలో విచారణ చేయించండి. అంటే ఎవరైతే ఆ మర్డర్ కేసులో అనుమానితులు ఉన్నారో కేసుని చాలా స్పీడప్ చేయండి అని చెప్పి వేశారు. చాలా స్పీడ్గా చేయమని. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అయ్యో ఈయన అడిషనల్ ఎస్పీ క్యాడర్ ఏదో ఉంది రామ్ సింగ్కి, మనం ఇంకా పెద్ద క్యాడర్ని వేస్తే దర్యాప్తు ఫాస్ట్గా జరుగుతుందని సుప్రీంకోర్టు. అసలు వాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు కదా. ఇంకా పెద్ద ఆఫీసర్ని వేస్తే తొందరగా పరిష్కారం అవుతుందా అనుకొని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మంచి పెద్ద ఆఫీసర్ని వేయండి అని. పెద్ద ఆఫీసర్ని వేశారు. ఆ పెద్ద ఆఫీసర్ ఇప్పుడు అసలు కడప ఎక్కడుందో ఆయనకు తెలుసో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు రాలేదు, చూడలేదు, సాక్షులు చచ్చిపోతున్నారు. గూగుల్ టేక్అవుట్ మొత్తం రామ్ సింగ్ మొత్తం గూగుల్ టేక్అవుట్లో ఈ అవినాష్ రెడ్డి అండ్ బ్యాచ్ మొత్తం జాతకం మొత్తం తీసి పబ్లిక్లో పెడితే దాని మీద ఇది లేదు, కేసు ముందరికి వెళ్ళట్లేదు. ఇక్కడికి వచ్చి నర్రెడ్డి సునీత ఎవరైతే వివేకానంద రెడ్డి కూతురు ఉంటుందో ఆ కూతురు మొగుడు మీద ఈ పిఏ కృష్ణారెడ్డితోటి వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డితోటి కేసులు పెట్టించి నానా యాగి చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఎవడు ప్రశ్నించిన నాదుడే లేడు. అంటే ఇప్పుడు మళ్ళీ కేసు రీఓపెన్ చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఆ పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ రాంగ్ అని చెప్పి తేల్చారు. దాంతో సరిపోదు కదా, ఫర్దర్ యాక్షన్ ఉండాలి. ఇక ఇప్పుడు ఇందాక అంకమరావు గారు కూడా ప్రస్తావించారు, ఇది వివేకానంద రెడ్డి గారు మన మధ్య లేరు, ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు అని చెప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. విజయసాయిరెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు ఎంక్వైరీ చేయలేదో తెలియదు.
అక్కడి నుంచి తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ వచ్చింది జగన్ బంగ్లాకి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరికి చేశారు, ఎవరు రెస్పాండ్ అయ్యారు, ఈ విషయాలన్నీ అజయ్ కల్లాం ఇచ్చిన స్టేట్మెంట్ తోటి మొత్తం అంత వివరంగా తెలిసిపోతున్నది. అయినా జగన్మోహన్ రెడ్డిని పిలవరు, మాట్లాడరు. భారతిరెడ్డిని పిలవరు, పోలీసులు సిబిఐ వాళ్ళు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? విజయసాయిరెడ్డిని ఎందుకు పిలవలేదు ఇప్పటివరకు? గూగుల్ టేక్అవుట్లో క్లియర్ కట్గా మొత్తం అంతా ఎవిడెన్సులతో సహా దొరికితే ఇప్పటివరకు అవినాష్ రెడ్డిని పేపర్ అరెస్ట్ ఎందుకు చూపించారు? ఫిజికల్గా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇన్ని క్వశ్చన్లు, ఇన్ని సమాధానాలు లేని అంశాల మధ్యలో సాక్షులు ఒక్కొక్కళ్ళు చచ్చిపోతూ ఉంటే ఇంకా సిబిఐ ఎందుకు? వాట్ ఫర్ సిబిఐ? నువ్వు ఇప్పటి వరకు ఆ గొడ్డలి ఇంతవరకు రికవరీ చేయలే. ఆ గొడ్డలి రికవరీ చేయటానికి రామ్ సింగ్ అక్కడ కాలువలో నీళ్ళని తోడిచ్చాడు. మొత్తం ఎంత శ్రమ పడ్డాడో, ఎంత ప్రయత్నం చేశాడో. కానీ ఆయుధాన్ని కూడా రికవరీ చేయలేని ఈ సిబిఐ ఎందుకు ఉండటం అనవసరం. ఎందుకంటే ఒక మర్డర్ కేసుని, సింపుల్ మర్డర్ కేసు, మొత్తం పులివెందుల్లో చిన్న పిల్లాన్ని, 3వ తరగతి పిల్లాన్ని పిలిచారే, వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో చెప్పురా అంటే బలానోడు చంపాడండి అని చెప్పేస్తాడు. అంత సింపుల్ కేసుని ఇది అంటే ఈజీగా సాక్ష్యాధారాలు ఉన్న కేసుని, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ కాన్స్పిరసీ తోటి జరిగిన మర్డర్ కేసు. ఇది హై ప్రొఫైల్ మర్డర్ కేసు. కాకపోతే ఎవడు చంపాడో అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన దాన్ని శాస్త్రీయంగా మొత్తం అంతా రికార్డు చేశారు. అందులో చంపిన వాళ్ళల్లో ఒక అతను అప్రూవర్గా మారి నెత్తి నోరు బాదుకుంటున్నాడు. ఇట్లా జరిగింది అని చెబుతూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతన్ని ఎవరైతే అప్రూవర్గా మారాడో దస్తగిరిని వేధించి టార్చర్ పెట్టి, అసలు నిజంగా దస్తగిరి అతనికి 2 చేతులు ఎత్తి మొక్కాలి అందరూ. ఎందుకంటే అంత ఫర్మ్గా నిలబడి తను నమ్మిన దానికి, నిజంగా నేను చంపాను, దేవుడు లాంటి మనిషిని చంపాను అన్న పశ్చాత్తాపంతో దస్తగిరి అట్లా నిలబడి ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు దస్తగిరి. నేను చంపటం అనేది చాలా తప్పు చేశాను. నేను మళ్ళీ ఆ తర్వాత ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ప్రలోభాలకు గురి చేయటం ఏంటి, అసలు లాకప్లో బడేసి కొట్టడం ఏంటి, వాళ్ళ ఆవిడ్ని చిత్రహింసలు పెట్టారు. ఇంత చేసినా కానీ ఆ దస్తగిరి చెలించట్లే. అంటే అటువంటి సాక్ష్యాలు, ఆధారాలు పెట్టుకొని కూడా సిబిఐ ఎందుకు ముందరికి వెళ్ళటం లేదు ఎవ్వడికి తెలియదు. యాక్చువల్గా అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, నిన్న ఆయన ఈ రంగయ్య చనిపోయిన తర్వాత కడప ఎస్పీ బయటకు వచ్చి చెప్పిన విశేషాలు వింటే, ఆయన చెప్పిన తీరు, సాక్షులు చచ్చిపోతున్న విధానాన్ని, ఆయన చెప్పిన విషయం, ఇవన్నీ చూస్తే సిబిఐ డైరెక్టర్ వచ్చి ఇక్కడ కూర్చొని ఈ కేసుని విచారణ చేయాలి. ఎందుకంటే ఇంత హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసులో దీన్ని సాల్వ్ చేయకపోతే సిబిఐ అనవసరం, వేస్ట్. ఇంకా సిబిఐ ఇది మామూలు లోకల్ పోలీసులు 3 రోజుల్లో తేల్చే కేసు. అందుకని ఇప్పటికైనా డైరెక్ట్గా సిబిఐ డైరెక్టర్ రావాలి ఇక్కడికి, వచ్చి కేసుని పర్యవేక్షించి చేస్తారో చెయ్యరో, చెయ్యగలరో చెయ్యలేరో సిబిఐ డైరెక్టర్ వచ్చి చెప్పాలి. ఇక్కడ సాక్షులందరూ చచ్చిపోతూ ఉంటే ఈ రోజున ఆ సాక్షి మీడియాలో చనిపోయిన అతని భార్య ఎప్పుడో 4 ఏళ్ల కిందట చెప్పిన వీడియోని తీసుకొచ్చి, ఆ వీడియోని తీసి ఇప్పుడు వేసి పోలీసులు కొట్టడం వల్ల రంగన్న చనిపోయాడు అని చెప్పి రాస్తూ ఉంటే, డైరెక్ట్గా అంటే ఈ సాక్షి మీడియా కూడా ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది అని ఎస్టాబ్లిష్ అవుతున్నది, క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతున్నది. విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్న సాక్షి రిపోర్టర్కి ఫోన్ ఇస్తే, సాక్షి రిపోర్టర్ చెప్పాడు, అన్నా నువ్వు ఇది హార్ట్ అటాక్ అని చెప్పు అని సాక్షి రిపోర్టర్ చెప్పాడు. తర్వాత మొత్తం సాక్షికి సంబంధించిన ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి కనీసం ఒక 20 సార్లు మీడియాతోటి వచ్చి మాట్లాడాడు. 20 సార్లు, ఒకసారి 2 సార్లు కాదు, మొత్తం వచ్చి మాట్లాడి ఏం చెప్పాడు? మొత్తం వివేకానందరెడ్డికి వేరే 2వ భార్య ఉంది, దానివల్ల హత్య జరిగిందని చెప్పాడు. మరి ఇవన్నీ మొత్తం అసలు వీళ్ళకి ఎట్ట తెలుస్తున్నాయి? వీళ్ళు ఎట్లా రాస్తున్నారు? వీళ్ళు అంత పకడ్బందీగా ఎట్లా రాస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఎట్లా చెప్పాడు గొడ్డలని? దీని మీద ఎంక్వైరీ చేయాలి కదా. అందుకని ఖచ్చితంగా సిబిఐ డైరెక్టర్ వచ్చి నేరుగా ఈ కేసును టేకప్ చేయాలి. రైట్ సార్, ఈ కేసులో ఎంతోమంది పేర్లు వినిపించాయి. చివరికి సార్ అన్నట్టు ఆయన వ్యక్తిత్వ హననం కూడా జరిగింది వివేకానంద రెడ్డి గారికి. ఆయన కూతురు చంపిందని కూడా, ఆయన కూతురు అల్లుడి మీద కూడా ఆరోపణలు చేశారు వైసీపీ వాళ్ళు. సో ఎలా చూడు అంటే ఈ కేసులో మొన్న మధ్య కూడా ఆవిడ వెళ్ళి ఇలా సాక్షులు వరుసగా చనిపోతుంటే ఎలా అని చెప్పి కూడా కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరెవరు చనిపోయారు అండ్ వాళ్ళ మృతి అనుమానాస్పదంగా ఎందుకు మరి ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు? అండ్ ఈ కేసులకి సాల్వ్ చేయాలి అనుకుంటే సిబిఐకి పెద్ద ఫజిల్ ఏం కాదు ఇది. ఎందుకంటే ఈవెన్ ఒక డాక్టర్ అయ్యండి సునీత గారే గూగుల్ టేక్అవుట్కి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ఆవిడ ప్రొజెక్ట్ చేసి చూపించినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ లోపం జరుగుతుంది అంటే వేళ్ళన్నీ కూడా ఇప్పుడు సిబిఐ వైపే చూపిస్తున్నాయి. అండ్ మనం రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి అక్రమాస్తుల కేసు విషయంలో కూడా స్వయాన లాయరే చెప్పారు సిబిఐ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి. సో మరి ఈ కేసులో కూడా అలానే జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు సిబిఐ మరి సిబిఐ కూడా ఇప్పుడు తన నిష్పాక్షికతని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీరేం చెప్తారు? నిస్సందేహంగా. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే కుమార్తె రాక తలికి అతనిది గుండెపోటు అని చెప్పని రక్తపు మరకలు చాలా స్పష్టంగా ఫోటోలు కూడా ఉన్న తర్వాత కూడా రక్తాన్ని శుభ్రంగా తుడిచేసి, ఇల్లుని శుభ్రంగా తుడిచేసి, ఆయనకి గాయాలు తుడిచేసి, రక్తం మరకలన్నీ తుడిచేసి, కుట్లేసి, ఆయన సెంటు కొట్టి వాసన రాకుండా పూల దండలేసి అన్నీ వేసేసి కుమార్తె రాకతలకి ఖననం చేయాలనుకున్నారు అంటే దాని అర్థం ఏంటి? చాలా స్పష్టంగా వాళ్ళు అంటే అతను రావటం ఆలస్యం చేయటానికి కారణం కూడా అది. వీళ్ళు రావటం కనుక నిజంగా ఆ అమ్మాయికి అనుమానం రాకుండా మా నిజంగా మేము కావాలా ఇది గుండెపోటు కనుక అనిపించినట్టయితే ఒకవేళ ఆమె రావటం ఒక అరగంట లేట్ అయితే ఖననం చేసేవాళ్లే కదా, అది అందరికీ గుండెపోటుగానే ఉండేదిగా. అంటే అలాంటి ప్రణాళిక రచించారు అంటే అంత నిర్దాక్షిణ్యంగా చంపిన తర్వాత అంతఃపుర హత్య అని చెప్పిన స్పష్టంగా అర్థమైన తర్వాత కూడా వాళ్ళు దాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ అబ్బాయి గారి మీద, అలాగే బీటెక్ రవి గారి మీద, ఆదినారాయణ గారి రెడ్డి మీద కదా వాళ్ళందరి పేర్లు ఉదహరిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చేతికి గొడ్డలిచ్చేసి దాని రక్తం కత్తి అంటే దానికి ఇచ్చేసి రక్తపు చుక్కలేసి ఆ విధంగా వాళ్ళు చేశారు అంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వాళ్ళు చేశారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకది మామూలు. ఆ ప్రాంతంలో హత్యలు చేయటం, ఇలాంటివి జరగటం, ప్రతి దాడులు చేసుకోవటం, ఎదుటాలని వాళ్ళు చంపితే తర్వాత వీళ్ళని చంపడం అనేది ఆ ప్రాంతంలో మామూలు విషయం. అది దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నిన్ను చిన్నప్పటి నుంచి చేయబట్టి నడిపించిన వ్యక్తి నీ తండ్రి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ తండ్రి ముఖ్యమంత్రి కావటాని కోసం రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంటే ఆయన ప్రాతినిధ్యం వహించే పులివందలని మొత్తం దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి వివేకానందరెడ్డి, నీకు పినతండ్రి. అలాంటి వ్యక్తికి సంబంధించి హత్య జరిగితే అతను మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు, మాజీ లోక్సభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు కూడా. మరి అలాంటి వ్యక్తిని ఇట్లా దారుణంగా చంపేయించిన తర్వాత ఆ విషయాలు నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళను వదిలేసి వాళ్ళకి నువ్వు మద్దతు తెలుపుతూ నీ చెల్లెలైనటువంటి సునీతారెడ్డిని ఆ విధంగా వాళ్ళ ప్రమేయంతో ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళ భర్త గారు ఆ అమ్మాయి చేసిందని చెప్పని ఆయన మీద వ్యక్తిత్వ హననం చేస్తూ ఆ విధంగా చిత్రీకరించి అతను స్త్రీలోలుడు అని చెప్పి ప్రపంచానికి సాటి దానివల్లే హత్య జరిగిందని చెప్పడానికి విశ్వ ప్రయత్నం అయితే చేశారు. కానీ వాస్తవాలు రాశారు, పేపర్లో వార్తలు కూడా రాశారు. అదే చెప్పేది. మరి దాన్ని ఎప్పుడైతే వాస్తవ విషయాలు దస్తగిరి బయటకు వచ్చి చెప్పేంత వరకు కూడా ఇవన్నీ కూడా వీళ్ళు చేయించారనే చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ
తెలుగుదేశం పార్టీ అప్పుడు అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మళ్ళీ ఎక్కడ ఎలా మాట్లాడతారు అని చెప్పని వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి ఈ విషయం గురించి, ఈ హత్యకు సంబంధించిన విషయం గురించి ఎక్కడా మాట్లాడవద్దని చెప్పని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా సునీత కానీ షర్మిలారెడ్డి కానీ ఇద్దరు మాట్లాడకూడదని చెప్పని మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళారు. అంటే ఎవరు హత్య చేశారో వాళ్ళకి తెలుసు, వాళ్ళే బహిరంగంగా చెబుతున్నారు కదా, పలానా అవినాష్ రెడ్డి ద్వారానే ఎన్నది జరిగినాయి, ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసే జరిగిందని చెప్పని వాళ్ళు దాచుకోకుండా ధైర్యంగా ఆడపిల్లలైనా కూడా ఆవిడే క్లియర్గా చెప్పారు. ఆయనే సిబిఐ ఎంక్వైరీని అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అన్నారు, ఆ తర్వాత ఆయనే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దన్నాడు కదా, మళ్ళీ ఆ అమ్మాయి న్యాయస్థానానికి వెళ్ళి కోరినప్పుడు కదా జరిగింది. అది ఎప్పుడు ఇంటికి పిలిపించేసి ఏమవుతుంది, నువ్వు ఇప్పుడు కనుక దాన్ని బయటికి తీసుకొస్తే అవినాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తాడు, ఇంకో కేసు అదనంగా అయింది, అంతకంటే ఒరిగేది ఏముందని చెప్పిన తర్వాత నా తండ్రిని ఇలా చేసి నన్ను బెదిరిస్తారా అని చెప్పని ఆ అమ్మాయి రాటు తేలి పోరాటం చేయబట్టి ఇన్ని విషయాలు ఈరోజు ప్రపంచానికి తెలిసినాయి. అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కనుక మనం కనుక ఒకసారి గమనిస్తూ ఉంటే ఇది ఇంతటితో ఆగేటట్టయితే మాత్రం కనపట్ల. వాళ్ళు ఎంత దూరమైన వెళ్తారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పటికిప్పుడు గనక సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేస్తే, ఎందుకంటే నిజంగానే వాళ్ళకి అవమానం, సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక అప్పచెబితే నెల రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నెల రోజుల్లోనే, ఒక్కరోజు కూడా అదనంగా పట్టదు. ఇప్పుడున్నటువంటి సాక్ష్యాధారాలు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ రోజు ప్రాథమికంగా వీళ్ళు సేకరించినటువంటి ఆధారాలను పట్టుకొని నెల రోజుల్లోనే అన్ని సాక్ష్యాధారాలు సేకరించి న్యాయమూర్తికి అప్పచెప్పేసి శిక్షలు కూడా వేయించగలరు. కానీ వాళ్ళు పదే పదే సిబిఐ వాళ్ళు ఎందుకు భారతదేశంలో ఎవరికీ జరగని విధంగా మాజీ ముఖ్యమంత్రులను అదుపులో తీసుకున్నారు, మొన్నటి ముఖ్యమంత్రి జార్ఖండ్ ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు, మరి ఒక లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటేనే వాళ్ళ అసమర్థత ఏందో తెలియపరుస్తూ ఉంది. ఇది ఒక రకంగా మనం మాట్లాడాలంటే మనకు కూడా సిగ్గానే ఉంది. భారతదేశంలో గొప్ప పేరున్నటువంటి విచారణ సంస్థ అయినటువంటి చాలా అంటే సంక్లిష్టమైనటువంటి సంఘటనలకు సంబంధించి కూడా వెలుగులోకి తీసుకొచ్చేసి వాస్తవాలు ముందు పెట్టేసి దోషులకి శిక్ష వేయించినటువంటి అత్యుత్తమమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సంస్థ అయినటువంటి సిబిఐ సంస్థ ఈరోజు ఒక వ్యక్తిని కాపాడటం కోసం ఇన్ని మాటలు పట్టడం అనేది నిజంగానే చాలా బాధాకరమైన విషయం. మరి దీనికి సంబంధించినంతవరకు ఇప్పుడు జరుగుతున్నట్టు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉంటే ఆ డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చేసి కేసు పురోగతిలో ఉంది కాబట్టి దాదాపు 90% పూర్తయిపోయింది కాబట్టి మిగిలిన 10% ఆయన దగ్గరుండి చూసుకుంటే వాళ్ళైనా నెల రోజుల కంటే ఎక్కువ సమయం అక్కర్లేదు, లేదు రాష్ట్రానికి అప్పచెబితే నెల రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదని అయితే నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఆ రామ్ సింగ్ గారు ఒక ఎఫ్ఐఆర్ని రెడీ చేయటం, దాని ప్రకారం అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయాలని చూడటం, ఇదంతా మనం చూసాం. సో దీని మీద ఒక మూవీ కూడా వచ్చింది, అంటే ఎఫ్ఐఆర్లో ఉన్నదాన్ని పట్టి అని చెప్పి. సో మరి అప్పుడే అరెస్ట్ దాకా వచ్చినప్పుడు ఇప్పుడు దాంట్లో ఇంకొంచెం పురోగతి ఉండాలి. పురోగతి లేకపోయినా కూడా మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పటికైనా కూడా మరి ఎందుకు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఆయన అరెస్ట్ చేస్తే మొత్తం విషయం బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే ఇక్కడ కేసు సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసు, ఇది న్యాయస్థానంలో ఉన్న కేసు, ఇది న్యాయస్థానం సిబిఐని ఆదేశించింది విచారణ చేయమని. అందుకని న్యాయస్థానం డైరెక్ట్గా సిబిఐకి అప్పగించిన కేసు కాబట్టి సిబిఐయే చెయ్యాలి. ఇప్పుడు మళ్ళీ సిబిఐ వాళ్ళు కనుక వచ్చి ఆ న్యాయస్థానానికి చెప్పాలి, అయ్యా మా వల్ల కాదు, మేము చేయలేకపోతున్నాము, మేము A8గా ఉన్నవాడిని పేపర్ అరెస్ట్ చూపించాల్సిన దుర్భర స్థితిలో మేము వచ్చి ఉన్నాము, సుప్రీంకోర్టు చెప్పినా కానీ మేము కేసును త్వరగా పరిష్కరించలేకపోతున్నాము, ఛార్జ్షీట్లు వేసినా కానీ మాకు దీని కేసు గురించి అతిగతి మా వల్ల కావట్లేదు, మేమేం చేయలేకపోతున్నాము. అక్కడ మొత్తం కరుడుగట్టిన క్రిమినల్స్ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి, వాళ్ళు సాక్షుల్ని చంపేస్తూ ఉన్నారు, మేమేమీ రక్షణ ఇవ్వలేకపోతున్నాము, మేము నిస్సహాయలం, మేము వెళ్ళి మాకు అప్పుడు మా అధికారిని మేము పంపిస్తే రామ్ సింగ్ డ్రైవర్ని బెదిరించారు,
రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు. అటువంటి రాష్ట్రంలో మా వల్ల కాదు, మేము ఈ కేసుని దర్యాప్తు చేయలేము. మేము ఇందాక చెప్పా కదా, రామ్ సింగ్ కాలువలో నీళ్ళన్నీ దోడిచ్చినా కానీ ఆయుధం దొరకల. మేము కనీసం ఆయుధం కూడా దొరకపుచ్చుకోలేని నిస్సహాయ స్థితిలో మేము ఉన్నాము. అందుకని జగన్మోహన్ రెడ్డి టైంలో మమ్మల్ని మమ్మల్ని నిర్వీర్యుల్ని చేసి కూర్చోబెట్టాడు. అందుకని ఇప్పుడు మేమేం చేయలేము, మమ్మల్ని క్షమించి ఈ కేసు నుంచి మమ్మల్ని బయటికి పంపించేయండి, ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించుకోండి అని చెప్పి సిబిఐ వాళ్ళు కోర్టుకి చెప్పుకోవాలి. ఇట్లా చెప్పుకోవటం మా పరువుకి, మా ప్రతిష్టకి భంగకరం. అంటే వచ్చి కేసు దర్యాప్తు చేయాలి. నువ్వు చెప్పు, నువ్వు వదిలేయి, వెళ్ళి సుప్రీంకోర్టు హైకోర్టుతో చెప్పుకో, మా వల్ల కాదండి ఈ కేసు మేము దర్యాప్తు చేయలేమని. చూసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది, లేకపోతే అందరూ వదిలేసి కూర్చుంటారు. నువ్వు దర్యాప్తు చెయ్యవు, నువ్వు ముందరికి పోవు. నీ ఆఫీసర్, నీ రామ్ సింగ్, కనీసం నీ రామ్ సింగ్ నీ ఆఫీసర్ని, అడిషనల్ ఎస్పీ క్యాడర్లో ఉన్న ఆఫీసర్ని కాపాడుకోవడం కూడా నీకు చేత కావట్లేదు. సిబిఐ ఎందుకు, సిబిఐ వాళ్ళు వాళ్ళ ఆఫీసర్ని కూడా వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు కదా. మరి ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో సిబిఐ ఉంటే ఇంక ఏమనాలి, ఎట్లా అనాలి? కోర్టు స్పెసిఫిక్గా చెప్పింది, గడువు పెంచింది, తొందరగా చేయండి అని చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. నీకు ఏంటి, నీకు అభ్యంతరం ఏంటి, నీ అడ్డం ఏంటి, నీకు ఏం అడ్డం ఉంది? సునీత గారు కూడా ఒక మాట అన్నారండి, ఇప్పుడు ఆ కేసులో వచ్చిన ఛార్జ్షీట్లు రోజువారీ విచారణ జరిగినా కూడా దాదాపు 3-4 సంవత్సరాల వరకు పడుతుంది అని చెప్పడం జరిగిందాడు. అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా అన్ని ఆధారాలు నేను ఇందాక చెప్పినట్టు పులివెందుల్లో చిన్న పిల్లాడికి కూడా తెలుసు ఎవడు చంపాడో. అంత సింపుల్ కేసుని కాంప్లికేట్ చేసి 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 కాంప్లికేట్ చేస్తూనే ఉంటారు. ఫైనల్గా ఏం చేస్తారంటే ఇప్పటికే కుట్లేయించిన ఆయన లేచిపోయాడు, కారులో అక్కడికి తీసుకెళ్ళిన ఆయన లేచిపోయాడు, డైరెక్ట్ సాక్షి లేచిపోయాడు. ఇంకా నీకు ఇట్లా ప్రతి ఒక్కడు లేచిపోతూనే ఉన్నాడు. ఇంకా ఎంతమంది, ఇంకొక 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా లేచిపోతే ఈ కేసుని అప్పుడు ఎవడు ఏమీ చేయలేడు. ఏమీ చెయ్యలేని స్థితికి గనక ఈ కేసుని తీసుకెళ్తే చంపినోడు సేఫ్. ఎవడైతే చంపాడో, ఎవడైతే చంపించాడో వాడు సేఫ్గా ఉంటాడు. వాడు శుభ్రంగా మొత్తం భార్య పిల్లలతోటి కాపురం చేసుకుంటూ చక్కగా ఒక ప్రజాప్రతినిధిలాగా మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పోగేసుకొని హాయిగా సుఖంగా ఉంటాడు. అది ఇక్కడ జరుగుతున్నది. చాలా తలుచుకుంటే, ఎందుకంటే మనకేం సంబంధం లేదు కదా, యాక్చువల్గా మనకేం సంబంధం లేదు. సునీతారెడ్డికి ఉన్నంత ఆవేదన మనకు ఉండాల్సిన అవసరం లేదు. మనం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటేనే మనకింత ఆవేదనగా ఉంటే కన్న కూతురుగా సునీతకి ఎంత ఆవేదన ఉంటుంది? అందుకని ఈ కేసుని పరిష్కరించాల్సిన బాధ్యత, తొందరగా పరిష్కరించాల్సిన బాధ్యత, దీన్ని తీసుకెళ్ళి న్యాయస్థానంలో పెట్టి విచారణ చేయించటమే కాదు, ఊరికే తూతూ మంత్రంగా పెట్టేసి కేసు పెట్టేసి మళ్ళీ వాళ్ళు ఎక్విట్ అయిపోతే, ఎవడైతే నిందితుడు, ఎవడైతే వాడు నేరం చేసిన వాడు ఉంటాడో వాడు ఎక్విట్ అయ్యేలా కాదు. నువ్వు పక్కడబందీగా సాక్ష్యాధారాలతో తీసుకెళ్ళి కేసు పెట్టాలి, ఆ కేసు ప్రూవ్ చేయాలి, ప్రాసిక్యూషన్ బలంగా ఉండాలి. నువ్వు అన్ని పక్కడబందీగా చేసి నేరస్తులకి శిక్ష పడేలాగా చేయటం నీ విద్యుక్త ధర్మం. ఆ ధర్మాన్ని పాటించమని అడుగుతున్నావు. మనమేమి, నువ్వు కరెక్ట్గా కేసుని దర్యాప్తు చేస్తూ ఉంటే మనందరం ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? అందుకని సిబిఐ ఇప్పటికైనా మేలుకోవాలి. ఈ సాక్షి, ఒక సాక్షి చనిపోయిన తర్వాత ఇప్పటికీ సిబిఐ ఇంకా వాళ్ళు రాలేదు, వాళ్ళు ఇంకా ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. రావాలి, చూడాలి, కేసు పట్టించుకోవాలనేదే మన కోరిక.